ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు భూమి పోయింది శ్రీధర్రావు గారిది, డబ్బులు పోయినాయి శ్రీధర్రావు గారిది. 2 సంవత్సరాలుగా అనవసరమైన కేసులన్నీ సాంబశివరావు గారు కొంతమందితో ఏపిస్తూ బాధపడుతున్నది వాళ్ళు, కుటుంబం 2.5 సంవత్సరాలుగా బాధపడుతున్నది వాళ్ళు, అన్ని రకాలుగా కోల్పోయిన వాళ్ళు ఈ రోజు వరకు ఎలాంటి కేసులు కూడా వేయకుండా లీగల్గా వెళ్ళడానికి ఒక ఎఫ్ఐఆర్ పూర్తి ఆధారాలతో అటు హెచ్పిసిఎల్ కంపెనీ దగ్గరికి లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి మాత్రమే పద్ధతిగా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చేసిన ఆ వీడియో చూసి ఆయన్ని ఏదో పార్టీకి ఆపాదించేసినట్లు, ఏదో దళితులకి ఆపాదించేసినట్టు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడింది. ఇదంతా చూస్తే మీకేమనిపించిందండి? ఏం లేదు, ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినాక దీన్ని ప్రతి వాళ్ళు ఎవరికి అవసరం వచ్చినట్టు దాన్ని వాడుకోవడానికి ఈ సొసైటీ అలవాటు చేసింది. వాళ్ళని ఎవళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎవళ్ళని డిస్కరేజ్ చేయాలి, అసలు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవళ్ళని ఇద్దరు ఉండి కూర్చోబెట్టి అరే బాబు అసలు ఎవరిది ఈ ప్రాపర్టీ, ఎవళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడతాం, ఇంత మాత్రం మీరు చేయట్లేదు కదా అనేది మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంపార్టెంట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరిని ఒక సంజోత చెయ్యాలి. ఇట్లా పైకి వచ్చే పిల్లలు వీళ్ళందరూ రావటం అంటే ఇటువంటి ఇబ్బంది చూసుకుంటే అందరికి ఇది సొసైటీకి రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అదర్ కమ్యూనిటీస్ అడ్వాంటేజ్ తీసుకునే అవసరం ఉంది. దీన్ని కట్ చేయాలి. ఈ విషయంలో మేము కొంచెం సీరియస్ గానే పనిచేస్తున్నామమ్మా. కానీ నిజానికి ఇది అంటే ఒక కమ్యూనిటీ ముద్రో పార్టీ ముద్రగానో చూడాలా? ఇది ఇద్దరు వ్యాపారుల మధ్య ఉన్న ఇష్యూని అంటే అసలు మీకు అంటే ఇప్పుడు ఎవరైనా అదే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బిజినెస్లు చేసుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇలా కొల్లగొట్టడం లాంటి చర్యలు చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేస్తుంది? అది ఏ సమాజమైనా ఏ సామాజిక వర్గమైనా? ఒక విషయం చెప్తానమ్మా. మేము మా తండ్రి గారు ఇంజనీరు, నేను ఇంజనీరింగ్ చేశాను. మేము అందరం కూడా ఒక విధమైనటువంటి ప్రొఫెషనల్ గా చేసి మనం పైకి రావాలి అని అంటే ఒక విధానం ఎంచుకుంటాం. దీనికి చాలా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఈ సొసైటీలో అన్సోషల్ ఎలిమెంట్స్ చాలా మంది దీన్ని అడ్డంగా తీసుకొని 2 నిమిషాల్లో దీన్ని తిమ్మిన చేసి ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ప్రతి దాన్ని పట్టుకోలేము కదా. మనం ఎంతవరకు మంచి వరకు చూసుకుంటాం, మంచి వరకు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కర్మ వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తారులే అనుకొని మన పని మనం చేసుకుపోతాం. ఇది చాలా తప్పుడు పని. ఇటువంటిది ఎప్పుడైనా సరే 2-3 చూస్తే మనం, నేను జస్టిస్ కోదండరామ్ గారు మేమంతా కూడా ఇదే మదన పడుతూ ఉంటాం. ఈ వయసులో మనం ఇటువంటివన్నీ చూడాల్సి వస్తూ ఉంది. వీటిని ఎట్లా మనం ఒక గాడికి కట్టేయాలి. వీళ్ళు నలమంత్రపు సిరి అనమాట. దీని అనేది నలమంత్రపు సిరి వచ్చి పడినాళ్ళు వాళ్ళల్లో వస్తూ ఉంది. ఇప్పుడు అదే ఇద్దరు చిన్న వ్యాపారంలో చేసేవాళ్ళు లేకపోతే ఇద్దరు బిజినెస్ చేసేవాళ్ళు చిన్న బిజినెస్ లో ఇంత తొందరగా ఇంత గ్రాస్ప్ గా ఈ డిఫికల్టీస్ రావు.